أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం చివరి వాక్యం 286వ వాక్యం యొక్క రబీములంను మీ ముందు పట్టించడం జరిగింది. ఈ వాక్యాలలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మానవాళికి ఒక ప్రార్థనను నేర్పడం జరిగింది. దైవము మనిషిని పుట్టించి అతనికి అన్ని విధాలా కూడా మార్గదర్శకత్వాన్ని చూపించడం జరిగింది. అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. రబ్బునల్లది అత ఖలక కుల్ల షయ్యిన్ సుమ్మ హదా. నీ ప్రభువు ఎవరు అంటే సర్వాన్ని కూడా సృష్టించి ఆ తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడు. కాబట్టి పుట్టించి దైవము తన బాధ్యత తీరిపోయింది అని అంత మాత్రం కూడా అనుకోలేదు. మనిషిని పుట్టించిన తర్వాత అతనికి సర్వ విధాల కూడా మార్గదర్శకత్వాన్ని చూపించాడు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఆరాధన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, ఇటువంటి అన్ని విషయాలను కూడా తన ప్రవక్త మరియు తన గ్రంథాల ద్వారా దైవము మానవాళికి సర్వాన్ని కూడా బోధించడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా ప్రార్థించాలో కూడా దైవము మనకు నేర్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చాలా చక్కటి మాటలను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్ఆహా. ఏ ప్రాణిపై కూడా దైవము దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను ఎంత మాత్రం కూడా మోపడు. ఈ విషయాన్ని గురించి మనము గతంలో తెలుసుకోవడం జరిగింది. మనిషి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టే అతనికి పరీక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో పరీక్షలు లేనటువంటి వాడు, పరీక్షలు రానటువంటి వాడు ఎవరు కూడా ఉండరు. ఏ విధంగా అయితే చూడండి, మనకు ఒక సామెత చెప్తారు, రోకలిలో తలపెట్టి రోకలి పొట్టుకు భయపడితే ఎలాగని. అదేవిధంగా మనం ఈ ప్రపంచంలో రావడమే పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాం. దైవ గ్రంథంలో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, వల నబులవన్నకుం అయ్యుకుం అహసను అమల. మీలో మంచి పనులు ఎవరు చేస్తారో, చెడ్డ పనులు ఎవరు చేస్తారో పరీక్షించడం నిమిత్తమే నేను మీకు ఈ జీవితాన్ని మరియు మరణాన్ని ఇచ్చాను అంటున్నాడు. కాబట్టి దైవము ప్రతి విషయంలో కూడా మనను పరీక్షకు గురిచేస్తుంటాడు. మన భార్య బిడ్డల ద్వారా, ఇంకా మన ఆదాయ నష్టాల ద్వారా, వ్యాపారంలో నష్టాల ద్వారా, ఆరోగ్య సమస్యల ద్వారా రకరకాలైనటువంటి పరీక్షలను దైవము మానవాళికి ఇస్తుంటాడు. ఈ పరీక్షల్లో ఎవరైతే తట్టుకొని ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అంటారో, అంటే మేము దైవానికి చెందిన వారము, ఆయన వైపునకే మరలి వెళ్ళవలసిన వారము అని ఎవరైతే స్థైర్యాన్ని ప్రదర్శిస్తారో, స్థిరత్వాన్ని ప్రదర్శిస్తారో, విశ్వాసంలో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తారో, అటువంటి వారు ఎవరో చూడడం కోసమే దైవం మనకు ఈ ప్రపంచంలో ఈ పరీక్షలను పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నాకు పరీక్షలు రాకూడదు,
నాకు ఈ కష్టాలు రాకూడదు, ఈ నష్టాలు రాకూడదు అంటే అది ఎంత మాత్రం కూడా కుదరనటువంటి పని. అందుకనే సహజంగా సమస్యల్లో ఉన్నవారు, పరీక్షలలో ఉన్నవారు నాకు ఒక్కడికే ఇన్ని కష్టాలు వచ్చేసినాయి ఏమిటి అని చెప్పేసి బాధపడుతుంటారు. సోదరులారా, కష్టాలు రానటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా దైవం ఈ కష్టాలను పెడుతుంటాడు. కాబట్టి కష్టాలకు మనము వెరసి దానికి భయపడిపోయి విశ్వాసాన్ని వదలడం కానీ, మన దైవం యొక్క దైవాన్ని విడిచిపెట్టి మరి మిథ్యా దైవాల ఆరాధన చేయడం కానీ, పలానా చోటుకు వెళ్తే నా సమస్య తీరిపోతుంది అని ఎవరు చెబితే దానిని వెంటనే విశ్వసించేసి మరి ఈ విధంగా మిథ్యా దైవాల మనము సృష్టించుకున్నటువంటి దైవాల ఆరాధన చేసి నిజమైనటువంటి ఆ దైవానికి దూరంగా వెళ్ళిపోవడము, ఇది నిజంగా విశ్వాస లోపమే. ఇటువంటి వ్యవహారాలకు ఒక నిజమైనటువంటి బలమైనటువంటి విశ్వాసి ఎంత మాత్రం కూడా మరి లొంగకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, దైవానికి బలహీనమైనటువంటి విశ్వాసం కంటే బలమైనటువంటి విశ్వాసే ఎంతో ఇష్టడు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు అతను స్థైర్యాన్ని ప్రదర్శించి దైవం మీద భారం వేస్తాడు. అప్పుడు దైవం అతనికి మరి ఆ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు, దానికి ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు. అదేవిధంగా సంతోషం వచ్చినప్పుడు కూడా ఒక విశ్వాసి మరి సహనాన్ని వహించి దైవానికి కృతజ్ఞత తెలుపుకుంటాడు. అప్పుడు కూడా అతనికి మరి పుణ్యమే లభిస్తుంది. కాబట్టి ఒక విశ్వాసి వ్యవహారము ప్రతి విషయంలో కూడా ఏ విధంగా దైవాన్ని సంతోషపెట్టాలి, ఏ విధంగా నేను దీని పుణ్యాన్ని తీసుకోవాలి అనేది ఆలోచిస్తాడు. అంతే తప్పించి మరి మంచి కలిగినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, అదేవిధంగా మరి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడము, ఇటువంటి వ్యవహారాలకు మరి ఒక నిజమైనటువంటి విశ్వాసి దూరంగా ఉంటాడు. సోదరులారా, సోదరిమణులారా, మరి దైవం ఇక్కడ ఈ విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, మరి తాను కూడబెట్టినటువంటి పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవిస్తాడు. సోదరులారా, దైవం ఒక హెచ్చరికను ఇక్కడ చేస్తున్నాడు. ఇక్కడ జీవితం గడిచిపోతుంది, మరి ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి భావిస్తున్నారేమో. ఎంత మాత్రం కూడా కాదు. చేసే ప్రతి పనికి మీరు మరి సమాధానం చెప్పుకోవాలి. మరి ఎవరైతే తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు ఎంత సంపాదిస్తే అదే వారికి వస్తుంది. కాబట్టి ఏ పుణ్యాలు చేయకుండా, దైవాన్ని విశ్వసించకుండా ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినటువంటి వ్యక్తి స్వర్గాన్ని ఏ విధంగా ఆశిస్తాడు? మీరు ఏదైతే మీరు భూమిలో నాటుతారో అటువంటి వృక్షాన్ని పొందుతారంటాడు దైవం ఒక సందర్భంలో. మనము కొబ్బరి మొక్కను నాటి అందులో మరి మామిడి చెట్టు మొలవాలి అంటే ఏ విధంగా అవుతుంది? అదేవిధంగా మనము దేనికైతే మనం కృషి చేస్తామో, దేనికైతే కష్టపడతామో అది మాత్రమే మనకు దక్కుతుంది. ఏమాత్రం కూడా మనము దైవాన్ని విశ్వసించకుండా మన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేసి, మన మనసు ఏం చెప్తే అది చేసి, నాకు మంచి జరగాలి, మరణం తర్వాత కూడా నాకు స్వర్గం లభించాలి, ఆనందంగా ఉండాలి అంటే అది ఎంత మాత్రం కూడా కుదిరే పని కాదు. తాను కూడబెట్టిన పాపానికి కూడా దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవిస్తాడు. మరొక సందర్భంలో నేను చెప్పడం జరిగింది సోదరులారా, దైవము మన చుట్టూ కూడా 5 మంది దైవదూతలను, మనకు కంటికి కనబడినటువంటి దైవదూతలు మనకు ఉన్నారు. అందులో 2 దైవదూతలు మనము చేసే ప్రతి పని మరి నమోదు చేస్తున్నారు. కుడివైపున ఉన్నటువంటి దైవదూత మంచి పనులను నమోదు చేస్తుంటే, ఎడమవైపున ఉన్నటువంటి దైవదూత చెడ్డ పనులన్నింటినీ కూడా నమోదు చేస్తున్నాడు. ఇంకా మన నోటమ్మట వెలువడే ప్రతి మాటను కూడా రాయడానికి ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనము చేస్తున్నటువంటి పాపాలను ఎవరు చూడడం లేదు కదా. నేను తప్పించుకున్నాను ఈ ప్రపంచంలో, ఏ పోలీసు నన్ను పట్టుకోలేదు, ఏ కోర్టు కూడా నన్ను శిక్షించలేదు అని చెప్పేసి చాలామంది ఈ రోజున భావిస్తుంటారు. అందుకనే చూడండి, నేరం చేస్తుంటారు, తిరిగి మళ్ళీ అదే నేరాన్ని మరి మాటిమాటికి అదే విధంగా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్లకు మరి నన్ను చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, దీని గురించి నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భయము, స్పృహ లేకపోవడం వలనే. కానీ దైవం ఇక్కడ మరి హెచ్చరిస్తున్నాడు, ప్రతి వ్యక్తి కూడా తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని అనుభవిస్తాడు. మీరు ఏదైతే చేతులారా చేసుకుంటారో అదే మీ కళ్ళ ముందు కనబడుతుంది అక్కడ పరలోకంలో. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఒక సందర్భంలో,
నరకం కంటే భయంకరమైనటువంటి ప్రదేశాన్ని నేను ఎంతవరకు చూడలేదు. ఎందుకంటే దైవం తన ప్రవక్తలకు స్వర్గాన్ని నరకాన్ని చూపిస్తాడు. ఎందుకంటే మరింత విశ్వాసంతో నమ్మకంతో ప్రజలకు తెలియజేయడం కోసం. ప్రవక్త ముహమ్మద్ వారికి కూడా దైవం స్వర్గాన్ని నరకాన్ని చూపించాడు. ఎందుకంటే ఏ విధంగా ఉంటుందో తన ప్రజలకు వివరించడం కోసం. ప్రవక్త వారు మరి చెప్పారు, నరకం కంటే భయంకరమైనటువంటి ప్రదేశాన్ని నేను చూడలేదు, కానీ దాని నుండి ఎవరైతే తప్పించుకోవాలని అనుకుంటున్నాడో అతను కూడా నిద్రపోతున్నాడు. స్వర్గం కంటే మరి సుందరమైనటువంటి ప్రదేశాన్ని కూడా నేను చూడలేదు, దానిని ఎవరైతే పొందాలనుకుంటున్నాడో అతను కూడా నిద్రపోతున్నాడు. కాబట్టి నరకం నుండి తప్పించుకోవాలని అనుకునేవాడు నిద్రపోతున్నాడు, స్వర్గాన్ని పొందాలి అన్నవాడు కూడా నిద్రపోతున్నాడు. ఈ నిద్రలోనే జీవితం గడిచిపోతుంది. మరి ఒక కాలం వస్తుంది, శ్మశానానికి చేరుకుంటున్నాడు. నిద్ర అంటే అక్కడ అర్థం ఏమిటంటే అలసత్వము, దాని గురించి ఆలోచన చేయకపోవడం అన్నమాట, నిర్లక్ష్యం వహించడం నిద్ర అంటే. కాబట్టి సోదరులారా, మరి అందుకనే ప్రవక్త వారు చెప్పారు, మీరు నరకం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఎంత చిన్నటి పని చేసైనా కూడా దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నారు. కాబట్టి సోదరులారా, అనుక్షణం కూడా మనము ఆ భయంకరమైనటువంటి అగ్ని నుండి తప్పించుకోవడం కోసము అనునిత్యం కూడా మనం ప్రయత్నం చేయాలి. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వమన్ జుహ్జిహ అనిన్నార్ వ ఉద్ఖిలల్ జన్న ఫఖద ఫాజ. ఎవరైతే నరకాన్ని తప్పించుకుంటారో మరి అతను నిజంగా సాఫల్యాన్ని పొందినట్లే. స్వర్గం అవసరం లేదు సోదరులారా, మనం నరకం నుండి తప్పించుకుంటే చాలు. ఆ భయంకరమైనటువంటి నరకము, దాని తీవ్రతను గురించి ప్రవక్త వారు చెప్పారు. మరి అక్కడి మంటను మన ప్రపంచంలో ఉన్నటువంటి నీటిలో 70 సార్లు ముంచితే కానీ అది ఆరదు. అంటే మనం చూస్తున్నటువంటి మంటకు 70 రెట్ల ఎక్కువ తీవ్రత గల మంటను మనం అక్కడ చూస్తాం. మరి భయంకరమైనటువంటి అక్కడ చుట్టూ ఏ సహాయకుడు ఉండడు, భార్య బిడ్డలు ఉండరు, ఏ స్నేహితుడు ఉండడు, ఎవరు కూడా ఆదుకునేవాడు ఉండడు, మన గురువులు ఉండరు, మన బోధకులు ఉండరు, ఎవ్వరు కూడా ఉండరు. మరి మనిషి ఒంటరిగా నిలబడి ఆ శిక్షను అనుభవిస్తుంటాడు. అటువంటి పరిస్థితి ఒక్కసారి మనము మన మనసులో ఆలోచించుకున్నట్లయితే మరి ఎటువంటి భయం కలుగుతుంది చూడండి సోదరులారా. ఉదాహరణకు మనం ఎక్కడైనా ఒంటరిగా ఉన్నాం అనుకోండి, మనకు చుట్టూ అందరూ కూడా జ్ఞాపకం వస్తుంటారు. మన ఇల్లు జ్ఞాపకం వస్తుంటుంది, భార్య బిడ్డలు జ్ఞాపకం వస్తుంటారు, ఎప్పుడింటికి వెళ్ళిపోవాలని చెప్పేసి మనసు తహతలాడిపోతుంటుంది. అటువంటిది ఒంటరిగా మనము ఆ శిక్షను అనుభవిస్తున్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మనము ఎంత ముత్తుకున్నా కూడా మనకు తిరిగి వచ్చే అవకాశం ఉండదు కదా. అందుకునే దైవము మరి ఇంత స్పష్టంగా తన గ్రంథంలో విడమర్చి చెప్తున్నాడు. ఏ విధంగా అయితే చిన్న పిల్లవానికి చూడండి, మనము పూసగుచ్చినట్లు విడమర్చి అర్థమయ్యేలా ఏ విధంగా అయితే చెప్తామో, ఏదైనా తినిపిస్తున్నప్పుడు మరి గోరుముద్దలు ఏ విధంగా అయితే తినిపిస్తామో, అదేవిధంగా దైవము తన గ్రంథంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనము మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినట్లయితే ఆ బాధ్యత ఎవరిది? మనదే. అదే మనం గమనించాలి. ఆ తర్వాత సోదరులారా, ఒక చక్కటి ప్రార్థనను దైవం ఇక్కడ నేర్పాడు. అదేమిటంటే, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి. ఎందుకంటే మనకు విషయము ఏమి కూడా తెలియదు కాబట్టి, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. మనిషి భావిస్తుంటాడు, నా అంత విజ్ఞానే లేడు, నాకు దేవుని యొక్క గ్రంథం ఏం అవసరం ఉంటుందండి, దేవుడు నాకు ఏం అవసరం ఉంటుంది, నా జ్ఞానం సరిపోతుంది, నా విజ్ఞానం సరిపోతుంది అని మనిషి ఈ రోజున విరవీగుతుంటాడు. కానీ సోదరులారా, నిజంగా చెప్పాలి అంటే అతని జ్ఞానము అతని విజ్ఞానము ఎందుకు కూడా పనికిరాదు, అతని దైవాన్ని అతను తెలుసుకోకపోతే. అందుకనే యెహోవాను గురించినటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. కాబట్టి మన దైవాన్నే మనం తెలుసుకోకపోతే, మన సృష్టికర్తనే మనము గుర్తించకపోతే మన జ్ఞానం అంతా కూడా వ్యర్థం. కాబట్టి దైవం ఇక్కడ ఒక చక్కటి ప్రార్థనను నేర్పుతున్నాడు. ఈ విధంగా నన్ను ప్రార్థించండి అంటున్నాడు. అదేమిటంటే, ఓ మా ప్రభు, పొరపాటు వల్ల జరిగినటువంటి మా తప్పులను ఎంత మాత్రం కూడా పట్టబోకు. అనేక పొరపాట్లు చేస్తున్నాము, అనేక తప్పులు చేస్తున్నాము. నిత్యం కూడా మనము కృతజ్ఞతలను చూపించి మనము మన జీవితాన్ని గడుపుతున్నాము. చూడండి, ఎవరి దగ్గర నుండి మనం చిన్న సహాయాన్ని పొందామనుకోండి, కనీసం వాళ్ళకు థ్యాంక్స్ చెప్తాం. అది మన బాధ్యతగా మనం భావిస్తుంటాం. మనం ఎవరికైనా కృతజ్ఞత తెలపకపోవడం అంటూ ఎవరిదైనా ఉన్నది అంటే అది దైవానికి. ఇంత మన జీవితంలో ప్రతి అడుగు కూడా ఆయనకు వ్యతిరేకంగానే మనం గడుపుతున్నాము. కనీసము ఒక్క రోజులో కనీసం ఒక్కసారి కూడా ఆయన జ్ఞాపకం తెచ్చుకోము.
ఎండను అనుభవిస్తుంటాము, వానను అనుభవిస్తుంటాము. మరి వాతావరణం ఒక్కసారి చల్లబడిపోయి చక్కటి చినుకులు రాలుతూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము. కానీ ఏ ఒక్కడు కూడా దీనికి కారణమైనటువంటి ఆ దైవాన్ని స్తుతించడం కానీ, ఓ దైవమా చల్లటి వాతావరణాన్ని ఇచ్చావు, మాకు ఆనందాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు అన్న ఒక్క మాట కూడా మనము పలకము. ఈ విధంగా మన జీవితంలో ప్రతి అడుగు కూడా దైవానికి వ్యతిరేకంగానే, దైవానికి దూరంగానే పోతుంది. కానీ ఒకవేళ ఆయన పట్టుకోదలిస్తే మనము జీవితాన్ని గడపగలమా ఈ ప్రపంచంలో? సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మీ మీ వైఖరికి నాకు కోపం వచ్చి నేను పట్టుకోదలిస్తే భూమి మీద ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు అని దైవం హెచ్చరిస్తున్నాడు. మనిషి మళ్ళీ ఆయనకు మరి తొందరపాటు ఎంత మాత్రం కూడా ఉండదు సోదరులారా. చాలా సంయమనం గల దైవము ఆయన, సహనం గల దైవము ఆయన. మనిషి ఎన్ని తప్పులు చేస్తున్నా చివరికి ఎప్పటికైనా తప్పు తెలుసుకుంటాడు, నా వైపునకు మరలుతాడు, నా వైపునకు తిరుగుతాడు, మారు మనస్సు పొందుతాడు అన్న ఆలోచనతోనే అతనికి అనేక అవకాశాలను ఇస్తుంటాడు, రకరకాల అవకాశాలను ఇస్తుంటాడు. కానీ మనిషి మరింత కృతజ్ఞతలో ముందుకు పోతుంటాడు, అవిశ్వాసంలో ముందుకు పోతూనే ఉంటాడు. అయితే కొంతమంది ఉంటారు, మరి నేను చెప్పడం జరిగింది, ఏ విధంగా అయితే ఒక అయస్కాంతము ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుందో, కొంతమంది హృదయాలు పరితపిస్తుంటాయి దైవాన్ని గురించి, ఆయనను చేరాలి అని, ఆయనను తెలుసుకోవాలి అన్న తపనతోటి కొన్ని హృదయాలు ఆలోచిస్తుంటాయి. అటువంటి వారి యొక్క హృదయాలకు దేవుని యొక్క మాటలు చాలా అద్భుతంగా తోచి వారు ఆలోచన చేస్తారు. అందరూ ఒక విధంగా ఉండరు కదా. కాబట్టి సోదరులారా, ఈ ప్రార్థన మనం చేయాలి. దైవము మన పొరపాట్లకు పట్టుకున్నట్లయితే ఏ ఒక్క ప్రాణి కూడా ప్రపంచంలో జీవితం కొనసాగించదు. ఆయన మనల్ని క్షమించేస్తూ ఉన్నాడు, మన తప్పులను ఆయన పట్టుకోవడం లేదు. అయినప్పటికీ ప్రార్థన చేయమంటున్నాడు, నన్ను ఈ విధంగా ప్రార్థన చేయండి, నాకు నా తప్పులను పట్టబోకు ఓ స్వామి అని. ఆ తర్వాత ఇంకొక ప్రార్థన ఏంటంటే, మాకు పూర్వం వారిపై మోపినటువంటి భారాన్ని మాపై మోపకు ఓ దైవమా. మాకంటే ముందు గతించినటువంటి ప్రజలు మరి మానసికంగా స్థైర్యం గలవారు, శారీరకంగా స్థైర్యం గలవారు. కానీ మనము బలహీనమైనటువంటి మానవులం. మన తిండి కూడా బలహీనమే, అన్నీ కూడా మరి రసాయనాలతోటి నిండిపోయినటువంటి తిండి మనకి. అందుకని చూడండి, ఏ తిండి తిన్నా కూడా జబ్బులు పడిపోతున్నాం మనము. ఎందుకంటే రసాయనాలతోటి పండించేస్తున్నారు అన్నీ కూడా. ఈ విధంగా మనము చెప్పుకుంటూ ఉంటాము. కొంతకాలం క్రితము మన తాత ముత్తాతలు ఎంత బలంగా ఉండేవారు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పుడు మన ఆరోగ్యం చూడండి, మరి ప్రతి చిన్నదానికి ఏ జ్వరం వచ్చేయడమో లేకపోతే రొంప దగ్గు లాంటివో నిత్యం కూడా మనం అనుభవిస్తున్నాము. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, మనము తినే తిండి కానివ్వండి, ఇవన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. కాబట్టి మన మీద మన పూర్వీకులకు వేసినటువంటి భారాన్ని దైవం పెట్టాడు అనుకోండి, మనం ఎంత మాత్రం కూడా దాన్ని మోయలేము. కాబట్టి ఈ విధంగా కూడా ప్రార్థించు, నాకు పూర్వము మరి ఆ ప్రజల మీద నువ్వు వేసినటువంటి భారాన్ని మాపై మోపకు ఓ దైవమా. ఎందుకంటే మాకు ఆ శక్తి లేదు, మాకు ఆ భారాన్ని మోసే శక్తి లేదు. కాబట్టి ఏ భారాన్ని అయితే మేము మోయగలమో ఆ భారాన్ని మా మీద వెయ్యి అని చెప్పేసి దైవాన్ని ప్రార్థించమంటున్నాడు. మరి చివరి ప్రార్థన కూడా అదే, ఓ ప్రభు, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో మరి ఆ బరువును మాపై పెట్టకు, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. ఎందుకంటే ఆయన కరుణా కటాక్షాలు లేకపోతే మనము ఈ ప్రపంచంలో కూడా మన జీవితం ఉండదు, మరి పరలోకంలో కూడా జీవితం ఉండదు. ఆయన కరుణను గురించి మనము ఎంత మాత్రం కూడా ఆలోచన చేయలేము సోదరులారా. అనంతమైనటువంటి కరుణామయుడు ఆయన, అనంతమైనటువంటి కృపాకరుడు ఆయన. ఆయన కారుణ్యం మూలంగానే మనం జీవితం గడుపుతున్నాము. ఆయన ఆగ్రహం చెంది 1-2 నిమిషముల పాటు గాలిని మరి ఆయన బంధింపజేశాడు అనుకోండి, ప్రపంచంలో మానవులందరూ కూడా చచ్చిపోతారు. ఎందుకంటే వీళ్ళు నేను పెడుతున్నటువంటి తిండిని తింటున్నారు, నేను ఇస్తున్నటువంటి గాలిని పీల్చుకుంటున్నారు, ఒక్కడు కూడా నాకు ఆరాధన చేయడం లేదు, ఇంత కృతజ్ఞుడయ్యులు అని దైవం ఆగ్రహాన్ని చెంది మరి ఆయన కురిపిస్తున్నటువంటి ఆ యొక్క అనుగ్రహాలు ఆపాడనుకోండి, మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కాబట్టి సోదరులారా, మనము దైవాన్ని మన్నించు అని ప్రార్థించాలి, క్షమించు అని ప్రార్థించాలి, కరుణించు అని ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే మన రక్షకుడు. మరి మనలను కాపాడేవాడు, కరుణించేవాడు, మన తప్పులకు మరి క్షమాపణను ప్రసాదించేవాడు, నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు కేవలము ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆ యెహోవా తప్ప మరొకడు కాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, మరి
నేను తప్ప నీకు మరొక రక్షకుడు లేడు అని. కాబట్టి రక్షణ అనేది కేవలము ఆ దేవుని ఆరాధనలోనే, ఆయనకు సాటి సమానము కల్పించగా ఆయన ఒక్కని ఆరాధనలోనే రక్షణ అనేది ఇమిడి ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆయన ఒక్కరిని ఆరాధించడాన్ని అరబీ భాషలో ఇస్లాం అంటారు. కాబట్టి సోదరులారా, మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. చక్కటి విషయాలు మన ముందుకు వచ్చాయి. మనము వీటిని గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మన జీవితాన్ని మనం సంస్కరించుకోవాలి. తద్వారా మనము దేవుని యొక్క కృపకు పాత్రులయ్యే అవకాశం అప్పుడు మాత్రం లభిస్తుంది. వినడానికి చాలా మంచి మాటలు మనం వింటుంటాము, కానీ వినడం వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు సోదరులారా. మనము మన యొక్క జీవితంలో దానిని ఆచరించాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.